నేను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కొనసాగుతున్నాను. అనతి కాలంలోనే వరంగల్ జిల్లాలో జిల్లా కమిటీలు, మండల కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు మిగిలి ఉన్నటువంటి 43వ డివిజన్లో కమిటీ వేయడం జరిగింది. అలాగనే మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశానుసారం వారు ఈ రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల సలహా మేరకు ఈ రాష్ట్రంలో దళిత విభాగాన్ని బలోపేతం చేయడం కోసం మరి సత్యనారాయణ గారినే ఎంపిక చేయటం, ఒక ఉత్తముణ్ణి ఈ రాష్ట్రంలో దళితులకు సేవ చేయగలనే సంకల్పంతో ఆయన ఎంపిక చేసిన వెంటనే ఇప్పటికీ 2 నెలల కాలం కాలేదు. మరి ఆయన గారు రాష్ట్ర లెవెల్లో మరి జిల్లాలు పర్యటిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి కార్యక్రమం పర్యటన దిగ్విజయం జరిగింది. రెండవది ఆదిలాబాద్ జిల్లా జరిగింది. మూడవది వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఈ వరంగల్ జిల్లా ఉద్యమాలకు పెట్టింది పేరు. అలాంటి ఊరుగల్లు సికామణిలో ఆయన గారు కాళోజీ కళాక్షేత్రం ఎంపిక చేసుకోవటం, ఆ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో నిన్న రాష్ట్ర కమిటీ రావడం జరిగింది. ఒక్క వరంగల్ జిల్లా కాదు, జనగామ, వరంగల్ పశ్చిమ, వరంగల్ ఈ 3 జిల్లాలను కలిపి ఒక మహాసభ పెట్టి దళిత జాతికి, వారి అభ్యున్నతికి, వారికి ఇంటికి సేవ చేయాలనే ఉద్దేశంతో, వారికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి సూచనలతో మహాసభ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సందర్భంగా మేము ఈరోజు మొదటిగా నిన్న రాష్ట్ర కమిటీ రావడం జరిగింది. ఈరోజు మొదటిగా మరి నాకు అత్యంత సన్నిహితుడు, మరి మాలా మహానాడు రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు మన్యబాబన్నను నేను ఫోన్ చేయడం, అన్నా నువ్వు రా అన్న, ఇక్కడ కమిటీ ఏర్పాటు చేద్దాం, బ్రహ్మాండంగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, సభ దిగ్విజయం చేద్దామనే సంకల్పంతో అన్న నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి వారి సేవలు మాకు అవసరం, రేపు 30వ తారీఖు వరకు అన్నా మీ సేవలు మాకు అవసరం అన్నా, కంపల్సరీ మీరు జన సమీకరణ చేయాలి, ప్రజలకు మీ సందేశాన్ని ఇవ్వాలి, మా సభ దిగ్విజయం చేయడం కోసం మేము రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబన్నకు, మా కొమరన్నకు, ఇక్కడ డివిజన్ నాయకులు వీరందరికీ, మా గణేష్ గారికి, ఇక్కడ మా భాస్కర్ అందరికీ